సరస్వతీదేవి యొక్క కటాక్షం అనేటటువంటిది ప్రధానంగా మనుష్యులకు మాత్రమే అన్వయం. ఇతర ప్రాణులు వీటికి అన్వయం కాదు. ఎందుకని అంటే సరస్వతి అంటే విద్యాధిదేవత, ఆమె భాషాధిదేవత, ఆమె వాణి, వాగ్రూపిణి. అందుకే ఇవేవీ కూడా ఇతర ప్రాణులకు సంబంధించినటువంటి విభూతులు కావు. మాట్లాడగలగడం అనేటటువంటిది భగవంతుడు సృష్టిలో కేవలం మనుష్యునకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప వరం. స్వరపేటిక ఒక్క మనుష్యునకు మాత్రమే ఇవ్వబడింది. అందుకే ఒక్క మనిషి మాట్లాడగలడు తప్ప ఏ ఇతర ప్రాణి కూడా మాట్లాడగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండదు. కేవలం మాట చేత తరించగలడు. రెండు, శాస్త్రాన్ని గురువుని ఈ రెండిటిని ఆధారం చేసుకుని శ్రద్ధాభక్తులతో జీవితంలో అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నతిని పొందగలిగినటువంటి అదృష్టం మనిషి ఒక్కడికి ఉంది తప్ప ఏ ఇతర ప్రాణికి కూడా అటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వలేదు. అందుకే వివేక చూడామణి చేస్తూ శంకర భగవత్పాదులు ప్రారంభంలోనే ఒక మాట అంటారు, జంతూణాం నరజన్మ దుర్లభం అంటారు. అందుకే సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం చదువు ఒక్కటి ఉండడము అని అన్వయం చెయ్యలేదు. సరస్వతీ కటాక్షమును కలిగి ఉండుట అన్న మాటని చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో శాస్త్రములు వ్యాఖ్యానం చేశాయి. అసలు చదువుకొనుట, తెలుసుకొనుట అన్న మాటని దేని చేత పర్యాయపదంగా చెప్తారు అంటే విద్య. విద్య అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలిసికొనుట. ఏది తెలుసుకొనుట అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి వేరొకటి ఉండదు. అది తెలిసే పర్యంతము తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అంటే ఏది తెలియబడిన తరువాత వేరొకటి తెలియబడవలసిన అవసరం ఉండదు. అంటే అటువంటి వస్తువు ఈ లోకం మొత్తం మీద ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే. పరబ్రహ్మము తెలిసిన తరువాత ఇక ఏ ఇతర విషయము తెలియవలసిన అవసరం ఉండదు. అన్నీ దాని యందే ఉంటాయి. అందుకే చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అన్ని చదువులకు ఆధారమైనటువంటి వాడెవరో, సమస్త విద్యలకు ఆలవాలమైన వాడెవరో వాడు అనుభవంలోకి రావడమే విద్య యొక్క చిట్ట చివరి ప్రయోజనం. విద్య వలన ఏమిటి ప్రప్రథమంగా రావాలి అని అడిగారు. అడిగితే విద్య వలన మొదట వచ్చేటటువంటి లక్షణం ఏది అంటే వినయం. ఎందుకని అంటే విద్య అంటే తెలిసికొనుట. అయితే తెలుసుకోవడం మొదలు పెట్టగానే మొదట ఏది తెలియబడాలి అంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలియాలి.